గుర్రంకొండలో ప్రేమికుల దినోత్సవం రోజు అమానుష ఘటన చోటు చేసుకుంది. పారంపల్లికి చెందిన గౌతమిపై మదనపల్లె అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ దాడి చేశాడు. తలపై కత్తితో దాడి చేసి మొహంపై యాసిడ్ పోశాడు. వెంటనే స్పందించిన స్థానికులు యువతిని హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్రంకొండలో ప్రేమికుల దినోత్సవం రోజు అమానుష ఘటన చోటు చేసుకుంది. పారంపల్లికి చెందిన గౌతమిపై మదనపల్లె అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ దాడి చేశాడు. తలపై కత్తితో దాడి చేసి మొహంపై యాసిడ్ పోశాడు. వెంటనే స్పందించిన స్థానికులు యువతిని హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రవివర్మ, అసలు ఎందుకు కారణం ఏంటి, ఎందుకు ఇలాంటి దాడికి పాల్పడ్డాడు, ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఏంటి? శ్రీదేవి, గుర్రంకొండ అమ్మపల్లి చెరువులో ఉన్నటువంటి గణేషు, అలాగే పారంపల్లికి చెందినటువంటి జనార్దన్ కూతురు, 27 సంవత్సరాల కూతురు, ఇద్దరు లవర్స్గా ఉన్నారు. గౌతమి అమ్మాయి పేరు. ఇద్దరు దాదాపు 3 ఏళ్ళుగా ప్రేమికులుగా ఉంటున్నారు. డిగ్రీ పూర్తయింది. డిగ్రీ చదివేటప్పుడు వీళ్ళిద్దరూ పరిచయం అయ్యి ప్రేమికులుగా, అంటే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమికులుగా వ్యవహరిస్తున్నారు. అయితే డిగ్రీ పూర్తయిన పెదప గౌతమి కదిరి మార్గంలోనే ఒక బ్యూటీ పార్లర్ను నిర్వహిస్తూ ఉంది. మదనపల్లిలోనే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేయాలని చెప్పి నిర్ణయించారు. ఆ మేరకు తల్లిదండ్రులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడింది. అంటే పీలేరుకి చెందినటువంటి శ్రీకాంత్ అనే అబ్బాయికి ఈ నెల 27వ తేదీన, ఫిబ్రవరి 7వ తేదీన నిశ్చితార్థమైంది. ఏప్రిల్ 29వ తేదీ పెళ్లి జరిగేలా పెద్దలు అయితే నిశ్చయించారు. అయితే పెద్దల అంగీకారంతో పెళ్లి నిశ్చయం అయిన నేపథ్యంలో ఇన్నాళ్ళు నాతో ఫ్రెండ్స్తో, అంటే ఈ ప్రేమికులుగా ఉన్నటువంటి గౌతమి తనను కాదని పెద్దలు కుదిర్చిన ఇష్టపడి పెళ్లి చేసుకుంటామని చెప్పే భావన, కసితో ప్రియుడు గౌతమిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ప్రధానంగా తలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ చిమ్మాడు. ఈ క్రమంలోనే బాగా ముఖం గాయాలపైనటువంటి గౌతమి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే పోలీసులు గణేష్ని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంటే ఒకే కారణం, తనను కాదని ఇతన్ని, అంటే పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని అంగీకరించి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సబబు అనే కారణంతోనే తాను ఈ హత్యా ప్రయత్నానికి చేశానని చెప్పేసి గణేష్ అయితే పోలీసులకైతే స్పష్టమైన వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. మదనపల్లిలో ఇలాంటి ఘటనలు ఇదివల్ల కూడా జరిగిన ఘటనల నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి స్థానికులందరూ కూడా పేర్కొంటున్నారు. అయితే అంటే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున ఇలాంటి ఘటన జరగడం చాలా అమానుషంగా భావిస్తున్నారు. పోలీసులు సైతం ఇతని పట్ల కఠినంగా వ్యవహరించాలి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఏది జరగకుండా ఉండాలంటే ఇతని పట్ల, గణేష్ పట్ల కఠినంగా శిక్ష విధించాలని చెప్పేసి, అంటే గౌతమితో కూడా ఉన్నటువంటి స్నేహితులు, అలాగే గౌతమి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు ఏ మేరకు చర్య తీసుకుంటారో వేచి చూడాలి. శ్రీదేవి, ప్రస్తుతం నిందితుడు గణేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఎటువంటి విచారణ జరుగుతోంది రవివర్మ? ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు కూడా ఉన్నటువంటి గుర్తించి గణేష్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అయితే గణేష్ని విచారిస్తున్నారు. ఏ కారణం చేత, అంటే ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు, దాదాపు ఒకే కాలేజీలో చదివారు, ఎందుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పేసి పోలీసులు పదే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గణేష్ ఒకే కారణం చెప్తున్నాడు, తనను కాదని, ఇన్నాళ్ళు మేము 3 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాము, తనను కాదని చెప్పి పెద్దలు కుదిర్చిన సంబంధానికి ఇవాళ పెళ్లికి ఒప్పుకోవడం ఎంతవరకు సమంజసము, తనకు ఇష్టం, అంటే తాను ఇన్నాళ్ళు ప్రేమించినటువంటి యువకుడిని కాదని చెప్పి తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకోవడంతో అతను ఒక్కసారిగా నిగ్గాంతపోయి తనకు దక్కంది వేరే వాళ్ళకి దక్కకూడదు అనే భావంతో అతి దారుణంగా ప్రవర్తించాడని చెప్పే విధానం పోలీసుల విచారణలో స్పష్టమైంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణ అయితే చేశారు. మరింత లోతుగా పోలీసులు అయితే విచారిస్తున్నారు. శ్రీదేవి. రైట్ రవి, థ్యాంక్ యూ.